నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దగ్గర ఎందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయనకి ఇప్పుడు అకస్మాత్తుగా రైతులు గుర్తొచ్చారు. రైతులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లభించడం లేదని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మరీ రైతులను ఆదుకున్నామంటున్నారు. మరి నిజంగానే ఆయన హయాంలో రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉందా? మొన్న మధ్య కూడా మనం చూసాం, ధాన్యం కొనుగోళ్ల అంశంలో కావచ్చు, అలాగే మిర్చి రైతులు గిట్టుబాటు ధర అంశంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయం, మరి ఇప్పుడు కూడా రైతులను అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు, అలాగే సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు రైతులు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మనం చూసాం, నా హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మరీ రైతులను ఆదుకున్నాను అని చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కావచ్చు, గతంలో వాళ్ళకి పెండింగ్ ఉన్న డబ్బులు కావచ్చు, వాళ్ళకి వెంటనే ఖాతాల్లో పడేలాగా చేయడం, అలాగే మిర్చి రైతుల కోసం కూడా బాబు గారు కేంద్రంతో పోరాడి మరీ వాళ్ళకి మద్దతు ధర కల్పించిన అంశాలు మనం మొన్న మధ్య చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడేదో రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలను? ముఖ్యంగా అసలు ఎవరికి ఇక్కడ ఏదైతే హాని జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్తున్నారో ఆ రైతులు వచ్చి చెప్పాలి. ఫస్ట్ ఎక్కడా కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రైతు కూడా ఈరోజు నాకు అన్యాయం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చాక అని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి అలాంటిది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే తప్పించి ఇంకొకటి కాదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగిన వాళ్ళు ఈ రోజున బయటకు వచ్చి చెప్పాలి, లేదా మాకు ఇదిగో ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడాలి. ఏదీ లేదు అక్కడ. అలాంటిది ఏదీ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? రైతులకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించారు? ఏ విధంగా రైతులు గిట్టుబాటు ధర ఈయన ప్రకటించారంటే మనం చూసుకుంటే ఎంతమందికి రైతు భరోసా వచ్చింది, ఎంతమందికి రైతు భరోసా రాకుండా ఇబ్బంది పడ్డారు, ఎన్ని విధాలుగా గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడ్డారు. ఒకటి చెప్పుకోవచ్చు ఇక్కడ, అసలు అతను ఏ విధమైన సహాయ సహకారాలు అందించారంటే వాళ్ళు పార్టీల పేరుతో, కులాల పేరుతో ఈ విధంగా టీడీపీ గవర్నమెంట్ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏదైతే పార్టీ లేదో వీళ్ళు అధికారంలో ఉన్నారో అప్పుడు రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు, వాళ్ళ బోర్వెల్స్ ఏ విధంగా దారుణంగా ధ్వంసం చేశారు, ఏదైతే మనకి ఫ్రూట్స్కి సంబంధించి పంటలు తోటలు పండ్ల తోటలను ఏ విధంగా నరికేశారు, మరి మిర్చి తోటలు ప్రతి తోటలు ఇవన్నీ కూడా పంట పొలాలని తగలబెట్టేశారు. కేవలం టీడీపీ పార్టీ అని వాళ్ళు మాత్రమే అని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2019 నుంచి 24 మధ్య ఈ విధంగా రైతుల మీద ఇన్ని విధాలుగా వీళ్ళు చేసిన అఘాయిత్యాలు, ఘోరాలు ఇన్ని చూసుకుంటే ఈ రోజున మనం చూసాం మిర్చి రైతులు ఎక్కడా కూడా మాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పింది లేదు. చక్కగా ఈ రోజున ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళు కొనుగోలు చేసిన ధర వాళ్ళకి గిట్టుబాటుగా ఉంది కాబట్టి రైతులు ఎవ్వరూ కూడా ఈ రోజున గవర్నమెంట్ని అర్థించే పరిస్థితి అక్కడ రావట్లేదు. అలాగే ధాన్యం కానివ్వండి, ధాన్యం కూడా ఈ రోజున మంచి రేట్లు ఉన్నాయి. మాకు పండుతాయి ధాన్యం, మాకు తెలుసు. అక్కడ ధాన్యం పండేది కూడా మంచి రేటు ఉంది. చక్కగా నెక్స్ట్ టైం కూడా మంచి రేటు ఉండబోతుంది, మంచి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈ రోజున అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా మన గుంటూరులో చేస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మిర్చి రైతుల గురించి నేనేదో ఆందోళన చేస్తున్నానని చెప్పేసి వచ్చేసి 14 టిక్కీలు ఒక మిర్చికి సంబంధించిన బస్తాలు వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో దొంగతనం చేసి ఒక ట్రక్కులో వేసుకున్న పరిస్థితి. మరి రైతులు ఏం చేస్తున్నారంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి అక్కడ సృష్టించారు వీళ్ళు. అంటే నువ్వు రైతుకు హెల్ప్ చేయాలంటే నువ్వు దాచేసుకున్న నిధుల్లో నుంచి వాళ్ళకి కేటాయించండి. మీకు అంతగా రైతుల మీద ప్రేమ ఉంటే మీరు అధికారంలో ఉన్నారా లేరా? ఈ రోజున బయటకు వచ్చి ప్రజల కోసం నేనున్నాను, నా పార్టీ ఉందే రైతుల కోసం అని చెప్పుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మరి నీ నిధుల్లోంచి కేటాయించండి. మరి మీరు దోచుకున్నవి ఉన్నా కదా, అలా వదిలేసి ఈ రోజున కేవలం కూటమి ప్రభుత్వం ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఇన్సూరెన్స్, మనం క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అది ఎక్కడా లేదు. 5 సంవత్సరాలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 3 ఇన్సూరెన్స్ చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తులు మరి అదేవిధంగా రైతులకి ఉచిత కరెంటు, మరి అలాంటి ఉచిత కరెంటు కూడా ఎక్కడా కూడా వీళ్ళు ఇవ్వండి. అది తీసుకొచ్చింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అని చెప్పుకుంటారో దానికంటే ముందు ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు, రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఫ్రీగా కరెంట్ ఇవ్వటం. అదేవిధంగా అప్పట్లో చాలా పథకాలు వచ్చినాయి ఆయన హయాంలోనే. ఉచిత పథకాలు అంటేనే మనకు గుర్తొచ్చేది
నందమూరి తారక రామారావు గారు. కానీ ఉచితాలు అసలు నా ఫోటో పెట్టుకోండి మీరు, నాకు పూలమాలలు వేయండి, నాకు శాలువాలు కప్పండి, లేకపోతే నాకు సన్మానాలు చేయండి అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున కేవలం పార్టీ ఉనికి కోసం, లేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు చేసిన దోపిడీలు దొంగతనాలు బయటకు రాకుండా ఉండటం కోసం ఈ విధమైన ఒక ద్వంద్వ వైఖరి అనే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ రోజున రైతుల గురించి ప్రేమ కాదు, ఇదొక కపట నాటక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. రైట్. కార్తిక్ గారు, మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది అని కూడా అప్పట్లో ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కూటమి ప్రభుత్వం వల్ల ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి పంట, ఆయన చాలా రకాల పంటలను చెప్పడం జరిగింది, ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు అంటున్నారు. అండ్ ఆయన ఇంకొక విషయం కూడా తీశారు, ఏదైతే ఉందో ఈ ధరల స్థిరీకరణ ఏదైతే ఉందో అసలు ఇది కేంద్రంతో సంబంధం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులను మభ్యపెట్టేందుకు నాఫెడ్ ద్వారా మీకు ఇప్పిస్తాను, ఇవన్నీ కూడా కల్లబొల్లి కబుర్లు చెప్తుంది కూటమి ప్రభుత్వం అని ఆయన ఒప్పిస్తున్నారు. మీరేం చెప్తారు? నేను కొన్ని విషయాలు చాలా క్లియర్గా చెప్తానండి. కేంద్రం ప్రకటించిన జాబితా ప్రకారం, నా సొంత కవిత్వం కాదు, కేంద్రం ప్రకటించిన జాబితా ప్రకారం గత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో రైతు ఆత్మహత్యలో దేశం ప్రథమ స్థానంలో ఉంది. దానికి కారణం ఏంటి అంటే, గత 5 సంవత్సరాల కాలంలో ధాన్యం కొనుగోలు చేసి సంవత్సరాల తరబడి డబ్బు రాని రైతులు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది, వెంటనే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయడం కోసం నెలలు కాదు సంవత్సరాల తరబడి వెయిట్ చేసిన రైతులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరిది రైతు ప్రభుత్వం? సరే, ఇదొక విషయం. తర్వాత మీరు మిర్చి పంట గురించి ప్రత్యేకించి చెప్పారు కాబట్టి, మేడం కూడా ప్రస్తావించారు కాబట్టి మిర్చి పంట గురించి కూడా చెప్తాను. మిర్చి పంట గురించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో మార్కెట్ వాల్యూ 13,000, 14,000, ఒక టైంలో 15,000 కూడా వెళ్ళింది. ఆ టైంలో ప్రభుత్వం తరపున 7,500 కొనుగోలు చేశారు. 7,500కి ఎక్కడ మార్కెట్ విలువ ప్రజలకు తెలవకముందే తొందరపడి వీళ్ళు కొనుగోలు చేసి, ఈ వైసీపీ నాయకులు కొనుగోలు చేసి ఆ పంటకి మిర్చి కృత్రిమ రేటు పెంచుకొని తర్వాత వీళ్ళు అమ్ముకొని వీళ్ళు డబ్బు సొమ్ము చేసుకున్నారు. అంటే రైతులకు సగం రేటుకే మిర్చి కొన్నారు. ఇప్పుడు 11,500 కూడా మీ ప్రభుత్వం కల్పించట్లేదని వైసీపీ నాయకులు హడావుడి చేస్తున్నారు కదా, మొక్కుబడి మొసరి కన్నీరు గారుస్తున్నారు కదా. కానీ వైసీపీ హయాంలో మిర్చి రైతుకు దక్కింది ఎంత అంటే 7,500 రూపాయలు మద్దతు ధర నేను చెప్తుంది. అయితే నిజంగా మద్దతు ధర అదే కాదా అంటే, ప్రైవేట్ వ్యాపారస్తులు 14,000, 13,000 కొనే పరిస్థితుల్లో ఇప్పుడు 11,500 ఏదో నాపేడు ద్వారా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒక కింటా కూడా కొనుగోలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకున్నారో, కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పేసి ప్రైవేట్ వ్యాపారస్తుడికి తెలిసిందో, వెంటనే ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా అదే రేటు పెట్టి రైతుల దగ్గర కొనుగోలు చేశారు. సో ప్రభుత్వం ఏమనుకుంటుంది, రైతుల దగ్గరికి కొనుగోలు కావడంగా మనకు ముఖ్యం. ఇప్పుడు రైతుల దగ్గర 11,500 రూపాయలకి 12,000 రూపాయలకు కూడా రైతుల దగ్గర మిర్చి కొనుగోలు చేస్తున్నారు కదా. సరే, రైతులు అమ్ముకుంటున్నారు, రైతులు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవచ్చు కాక, కానీ రైతులకు ఇక్కడ డబ్బులు వచ్చినాయా లేవా? 11,500, 12,000 రూపాయలు డబ్బులు వచ్చినాయా లేదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి. ఎక్కడన్నా మీరు ఏ జిల్లాను తిరగండి, ఎక్కడైనా రైతులు మిర్చి యార్డ్లో మా మిర్చి అమ్ముడు పోవట్లేదు, ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు ఆందోళన ఎక్కడ కనపడిందా? ఆందోళన కనపడితే ఆ ఫోటోని జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేయమనండి, నేను చూసుకుంటాను. సరే, నీరో చక్రవర్తి అంటే రోమ్ నగరం తగలబడుతూ ఉంటే పిడేలు వాయిస్తూ కూర్చున్నటువంటి ఒక నీరో చక్రవర్తిని చంద్రబాబు నాయుడు గారితో పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. దానికి కూడా నేను చెప్పగలను. నిజానికి అమరావతి రైతులు ఇబ్బంది పడి రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉంటే వాళ్ళు కట్టుకున్న చీరల మీద కూడా కామెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, తాడేపల్లి పేల దాటని జగన్మోహన్ రెడ్డి గారు, నీరో చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? నీరో చక్రవర్తి అంటే ఎవరు? ఒకసారి రోమ్ నగరం తగలబడుతూ ఉంటుందండి. తగలబడుతూ ఉంటే ప్రజలు గగ్గోలు పెడతా ఉంటారు. ఆస్తులు పోతూ ఉంటే, మనుషులు చచ్చిపోతూ ఉంటారు, గగ్గోలు పెడతా ఉంటే నీరో చక్రవర్తి అనే వ్యక్తి పిడేలు వాయిస్తూ తన బిల్డింగ్లో కూర్చొని ఉంటాడు. ఇవాళ అలా కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నేను చాలా క్లియర్గా చెప్పగలను, వరద తుఫాను ఫలితంగా పంట నష్టం జరిగితే ఆ పంట నష్టాన్ని పరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్లు వస్తే, టీడీపీ ఆందోళన చేస్తే నేను పరిశీలిస్తానని చెప్పేసి ప్యాడ్ల నుంచి హెలికాప్టర్ ద్వారా సర్వే చేశారు. సరే, కిందకు దిగితే కదా అర్థమయ్యేది, రైతులతో మాట్లాడితే కదా అర్థమయ్యేది. ఎప్పుడన్నా ఒక పంట పొలంలో జగన్మోహన్ రెడ్డి దిగాడా? ఒక రైతుతో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడా? ఒక రైతు కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుసుకున్నాడా? ఒక్క రైతుతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా మాట్లాడిన పుట్ట ఉంటే పోస్ట్ చేయండి ప్లీజ్. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు నీరో చక్రవర్తి ఎవరో తేలిపోవాలి ఇక్కడ. ఒక్క రైతుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పంట పొలంలో పర్యటించినటువంటి పుట్ట ఉంటే పోస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని.
ఇప్పుడు తెలిపోవాలి నీరజ్ చక్రవర్తి ఎవరో. పొటాటోకి ఆనియన్కి తేడా తెలియని ఆయన మరి ఇప్పుడు మేడం ఇంకా చెప్పారు, మిర్చి ఆట దగ్గరకు వచ్చేసి మిర్చి బస్తాలు పోయినంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా? పార్టీ తరపున పరిహారం ప్రకటించారా? సరే నువ్వు మొన్న ఎగ్జాంపుల్ అండి, కడప జిల్లాలో అరటి తోట ఏదో పంట నష్టం జరిగింది, ఆ రైతుల తరపున నేను మాట్లాడుతున్నా, అక్కడికి వెళ్ళారు. అక్కడ రైతులు అడిగారు మీరు ఏమైనా సాయం చేస్తారంటే అని చెప్పేసి పక్కొచ్చారు. నీ దగ్గర డబ్బులు లేవా? నీ పార్టీ నువ్వు సహాయం చేయలేవా? ఒక రైతు కష్టం నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడు నీకు అనుకున్నప్పుడు నీ పార్టీ నుంచి పర్సనల్గా నువ్వు డబ్బులు ఇవ్వలేవా? ఎందుకు? ఇంకొకటి కూడా నేను చాలా క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు మేడం చెప్పారు ప్రీ కరెంటు ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు. సరే పోనీ ఎన్టీఆర్ గారు కాదు, రాజశేఖర్ రెడ్డి గారే స్టార్ట్ చేస్తున్నారు. అదే నిజం అనుకుందాం. రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిందే నిజం అనుకుందాం. రాజశేఖర్ రెడ్డి గారు ప్రీ కరెంటు ఏదో రైతులకు ఉచిత విద్య స్టార్ట్ చేశారని కదా. రైతు ఉచిత విద్య స్టార్ట్ చేస్తే అప్పట్లో మీటర్లు పెట్టాలంటే నా ప్రాణం పోయినా మీటర్లు పెట్టను అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు అన్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత వ్యవసాయానికి మీటర్లు పెట్టారు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న చెత్త. స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెట్టారు? దానిలో కూడా స్కామ్ జరిగింది కదా. స్కాములు ఎక్కడ లేవులేండి. స్కాములు మట్టిలో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు కొడాలి అనేది ఏదో బయటకు వచ్చింది. రైతులుగా పెట్టినటువంటి విద్యుత్ సబ్స్టేషన్ తన క్యాసినోకి ఉపయోగించుకున్నాడు. రైతుల పేరుతో కరెంటు గాల్చి రైతుల అకౌంట్లోకి వేశాడు. ప్రీ కరెంట్ రైతులకు ఇవ్వాల్సిన ప్రీ కరెంట్ని తన క్యాసినోకి వాడుకున్నాడు. అది ఇప్పుడు బయటకు వచ్చింది. సరే ఆ స్కాముల గురించి చెప్పుకోవాలంటే ఈ డిబేట్ సరిపోదు. వైసీపీ స్కాముల గురించి చెప్పుకోవాలంటే నింగి నుంచి నేల నుంచి ఆకాశం వరకు ఎన్నో చెప్పుకోవాలి. అమెరికాలో ఏర్పడ్డ అదానీ స్కామ్ నుంచి మొదలు పెడితే ఈ దేశంలో బెట్టింగ్ యాప్ల మీద వస్తే దాంట్లో వైసీపీ నాయకుల పేర్లు వస్తాయి. ఏ స్కామ్లో అయినా వైసీపీ నాయకుల పేర్లు వస్తాయి. దాని గురించి చెప్పుకోవడం అంటే అదో పెద్ద చాంతాడంత లిస్టు. సరే ఓన్లీ రైతుల గురించే మాట్లాడుకున్నాం కాబట్టి ఆ సబ్జెక్ట్కే కనిపేమవుతాం. నేను ఇంకా చెప్పగలను, ఇంకా చాలా విషయాలు రైతుల విషయంలో ఇతను చేసినటువంటి దురాఘాతాలు చెప్పగలను. రైతులని ప్రభుత్వం ఒకసారి తాడేపల్లి సచివాలయం ముట్టడికొచ్చారు. సచివాలయం ముట్టడికి వస్తే ఏది మాకు మద్దతు ధర కావాలి, మా పంటను కొనుగోలు చేయాలి, మాకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి. ఇప్పుడు రబీ పంట బిల్లుని ఖరీఫ్ వచ్చినా చెల్లించలేదు. రబీ పంట బిల్లుని ఖరీఫ్ వచ్చినా చెల్లించామని సచివాలయం దగ్గరికి వస్తే లాఠీలు పట్టుకుని రైతులను కొట్టారు. ఆడ రైతులని అంటే మహిళల్ని కొట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతులకు బేడీ రేసి జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది రైతుల గురించి మాట్లాడుతున్నారు అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ముందుగా వెల్కమ్ చేసే వాళ్ళలో నేను ఉంటాను. కానీ ఒక్కసారి మనం ఒకవేళ చూపిస్తున్నాం అంటే 4 ఏళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి కదా. ఎన్ని దురాఘాతాలండి రైతులు పట్ట చేసింది. రైతులు నలిగిపోయారు కదా గత 5 సంవత్సరాల కాలంలో. నలిగిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి మొన్న ఓటు హక్కు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడించిన వాళ్ళలో రైతులు ప్రధానంగా ఉన్నారు కదా. ఇలా చాలా క్లియర్గా నేను చెప్పదలుచుకున్నాను. మొన్నండి కృష్ణా జిల్లాలో వరదలు వచ్చినాయి. చాలా పంట పొలాలకు నష్టం జరిగింది. ఏ పంట పొలానికన్నా పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 75 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు వరదల్లో పాయింట్ పైకి గుంజుకొని పర్యటించారు కదా, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా పెట్టుకొని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా పర్యటించి ఒక్క పంట పొలాన్ని పరిశీలించి మీ పంట నష్టపోయింది, నా పార్టీ తరపున ఈ సాయం చేస్తా అని చెప్పారా? పైగా వరద ప్రాంతాల ప్రజలకు ₹1 కోటి సాయం చేస్తానన్నారు. మరి ₹1 కోటి ఎవరికి ఇచ్చాడో ఎప్పటికీ తెలియదు. పెద్ద బేసిక్ క్వశ్చన్ అది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. నేను ఇలా రైతుల గురించి ఆయన చేసినటువంటి దురాఘాతాలు అనేకం చెప్పుకోవచ్చు. ఇప్పుడు జగన్ గారు ఏం ఆరోపిస్తున్నారంటే బడ్జెట్లో రైతులు 300 కోట్లే పెట్టారు. ఒక్క మాట, 300 కోట్లు పెట్టారు. నేను 7,796 కోట్లు కేటాయించాలని చెప్పారు. ఆ పాయింట్ మర్చిపోయిన యాక్చువల్గా 7,796 కోట్లు ఖర్చు పెట్టిన మాట వాస్తవమే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? పంట పొలాల దగ్గర రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ల మీద తన బొమ్మలు వేసుకోవడానికి, రైతులు పాసు పుస్తకాల మీద తన బొమ్మలు వేసుకోవడానికి ఖర్చు పెట్టారు. అంటే రైతులవి కావు నావి అనిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం, రైతుల భూమిని పూర్తిగా కబ్జా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళా కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే రైతు భూమి రైతుది కాదు, జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి భూమిని రైతులు కౌలు చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి క్రియేట్ చేసి ఉండేవాళ్ళు. దీనికోసం కేటాయించారండి 7,000 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా దాంట్లో రాశారు, కానీ తప్పు అది. రైట్ మేడం, గతంలో మనం చూసాం రైతు భరోసా పేరుతో కేంద్రం సగం డబ్బులు ఇస్తున్నా కూడా అది ఈయనే ఇస్తున్నట్టు ప్రాజెక్ట్ చేసుకోవడం కావచ్చు. అలాగే ఆ రైతు భరోసాను కూడా రైతులకు సక్రమంగా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభావ్ అని రైతులకు మేమే 10,000 ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు గారు ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ మరి రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు ఈ చిన్న చిన్న అంశాలు, మద్దతు ధర ఎందుకు ప్రకటించట్లేదు? రైట్, మద్దతు ధర విషయానికి వస్తే అది విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దాన్ని బట్టి కూడా ధర ఉంటుంది అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.
సో ఎలా చూడొచ్చండి? రైతులు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా ఈయన చేసే ప్రచారాలను? ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే అతనికి అసలు రైతుల పట్ల కానీ పండించే పంటల పట్ల కానీ ఎక్కడా కూడా అతనికి ఒక అవగాహన అంటూ లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో ఏ పంటలు పండుతాయి, ఎంత శాతం ఆ పంట అక్కడ వృద్ధి రేటు ఉంది. ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లా లేకపోతే గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఈ సంవత్సరం అంతా మిర్చి పంట కన్నా కూడా పొగాకు ఎక్కువ వేశారు. మరి మిర్చి పంట చాలా తక్కువగా ఉంది. మరి దాన్ని బట్టి అంతకుముందు వీళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ఏదైతే స్టోర్ చేసిందో మరి ఇతర దేశాలకి ఎంత ఎగుమతి చేయాలి, మరి ఇప్పుడు ఎగుమతి అవుతుందా లేదా, మరి ఈ స్టోరేజ్లో ఉన్న పంట మరి పండిన పంట వీటికి ఏ విధంగా మరి కొనుగోళ్లు అమ్మకాలు ఏ విధంగా జరుగుతాయి దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రోజున కొనుగోలు ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేస్తున్న తరుణంలో రైతుకి మద్దతు ధరతో పని లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ధరతో ఇంకేం పని, ప్రైవేటు వ్యక్తులు దానికన్నా డబుల్ రేట్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈయన మోసం చేశాడు. 15,000 ఉన్న మిర్చిని 7,000 కొని తను మళ్ళీ దాన్ని 15,000 అమ్ముకున్నాడు. అంటే 50% రైతు దగ్గర నుంచి దొంగతనం కొట్టేశాడు. పబ్లిక్గా కొంటున్నానని చెప్పి మోసగించి ఈయన ఇప్పుడు సార్ చెప్పినట్లుగా కార్తీక్ గారు చెప్పినట్లుగా ఏదైతే చెప్పారో 7,700కి వీళ్ళ దగ్గర కొని 15,000కి అతను అమ్ముకున్న వైను. మరి ఆ 15,000కి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరే ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు కొంటున్నప్పుడు ఇంకా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఏముంది? అదే ఇతర దేశాలకు ఇప్పుడు ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి, రైతులకు సంబంధించిన దాంట్లో ఉంటుంది. మరి అట్లాంటి దాంట్లో 50% వీళ్ళు ఒక 50% వాళ్ళని ఇప్పుడు అమౌంట్ ఏదైతే రైతులకు మనకి చూస్తాం అన్నదాత సుఖీభవ మరి మొత్తం నేనే ఇచ్చాను, అసలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధమే లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా, ఇతనికి అర్హత ఉందా అంటే అతను ప్రవర్తించిన తీరుకి నిలువెత్తు సాక్ష్యం అమరావతి రైతులు. వాళ్ళ విషయంలో ఏ విధంగా అతను ప్రవర్తించాడు ఇవన్నీ తీద్దాం. అసలు ఏదైనా సరే మిగతావన్నీ కూడా పక్కన పెట్టుకుంటే అతనికి అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు అర్హత ఉందంటే ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు ఏంటి? 151. ఈ రోజున 5 తీసేసి 11. అదే మిగిలిన వ్యక్తి ఈ రోజున పదే పదే మేము ఉన్నాం, మా ఉనికిని ఇంకా ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్కి ఏదైతే పార్టీ ఆఫీస్కి కూడా రెంట్ ఎందుకని చెప్పేసి టూలెట్ బోర్డు పెట్టించి ఆయన ఏదైతే ఉంటాడో విల్లా పక్కన పెట్టించుకున్నాడు బోర్డుని. మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున ప్రజల గురించి మాట్లాడటం, అదేవిధంగా రైతుల గురించి ముఖ్యంగా మాట్లాడటం నిజంగా కూడా ప్రజానికం అంతా కూడా సిగ్గుచేటు. ఇట్లాంటి వ్యక్తి మాట్లాడే తీరు ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయాక ఒకలాగా. ఈ రోజున మంచి చేసే ప్రభుత్వం వచ్చింది, మంచి పరిపాలన అందిస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ రోజున దీని మీద బురద జల్లే ప్రయత్నంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రేమ ఉన్నట్లుగా, అదేదో ధృతరాష్ట్ర కౌగిలి అంటారు కదా, అలా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద చూపించే ప్రేమ. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్, మనం చూసాం చంద్రబాబు గారి హయాంలో డ్రిప్ ఇరిగేషన్ అనే కొత్త పద్ధతిని తీసుకురావడం, వ్యవసాయం అంతా అభివృద్ధి చెందింది అని చెప్పి. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయన అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగంలో కొత్తగా ఏఐ టెక్నాలజీని కూడా తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే ధాన్యం కొనుగోళ్ల అంశంలో కూడా స్వయంగా IVRS కాల్స్ చేసి రైతులు ధాన్యం డబ్బులు పడ్డాయా లేదా అని ఆయనే స్వయంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి. సో రైతుల కోసం ఇంత చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని ఇప్పుడు ఏం చేయట్లేదు అని చెప్పి కూడా చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో ఎలా ఏం చేయాలి? అన్నమయ్య గేటు గ్రీజ్ పోయటం మర్చిపోయి అన్నమయ్య గేట్ కొట్టుకొని పోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అంటే కనీసం నీటి పారుదల మెయింటెనెన్స్ కూడా లేదు. తర్వాత ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు కడితే దాన్ని పాడు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా కృష్ణా డ్యామ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణా డ్యామ్ నుంచి అండి 2 పంటలకు నీరు ఇవ్వచ్చు, కానీ నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా 2వ పంటకి నీరు ఇవ్వలేదు. కృష్ణా డెల్టా రైతుల దగ్గర పోయి అడిగితే చెప్తారు మీకు ఇసుక తవ్వుకోవాలి కదండి. ఇసుక తవ్వుకోవడం కోసం, తను ఇసుక వ్యాపారం చేయడం కోసం రైతులకు ఇవ్వాల్సిన నీరు ఇవ్వకుండా వదిలేసినటువంటి సముద్రంలోకి పంటకు రావాల్సినటువంటి నీరు సముద్రంలో కుదాగబోతున్నా కానీ ఇంట్లో కూర్చొని పీడేలు వాయిస్తూ, సరే ఆయన పీడేలు వాయించే అలవాటు లేదేమో, గేమింగ్ ఆడుకునే అలవాటు ఉందేమో, సరే గేమింగ్ ఆడుకుంటూ కూర్చున్నాడా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక జర్నలిస్ట్గా నేను అడగలేను కానీ ఆయనే సమాధానం చెప్పాలి. అయినప్పటికీ ఆయన హక్కు లేదు, అర్హత లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడటాన్ని నేను ఆహ్వానిస్తున్నాను ఓ పార్టీకి అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ట్విట్టర్ అర్థం కాదండి, జనంలోకి రండి ఒకసారి మీకు అర్థమవుద్ది. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలంటే రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడండి. మీరు వాస్తవం ఏందో చెప్పనా మీకు? సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వస్తానన్నారు, కానీ వెంటనే ఆ మాట మీరు అన్నారో లేదా మీ పార్టీకి సంబంధించిన 2 మాజీ మంత్రులు రాజీనామా చేస్తారు. ఒక లవంతి శ్రీనివాస్, 2 కన్నబాబు. మీరు జనంలోకి వెనక వస్తే మిమ్మల్ని దంతారు, మీతో పాటు మమ్మల్ని దంతారు. మీరు రాకండి మహాప్రభు అంటే మీరు రణ్యాన్ని వెళ్ళిపోయారు. అవునా కాదా? మీకు జనంలోకి రావటానికి మొహం లేదు, జనంతో మాట్లాడటానికి మొహం లేదు. మీరు వస్తే ఎవరు రిసీవ్ చేసుకోరన్న విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉండి మీరు ప్యాలెస్లో కూర్చొని ట్వీట్ పెడతారా? రైతులకు ట్వీట్స్ అర్థమవుతాయా?
ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్న పని ఏంటి అనేది ఇప్పుడు నేను చాలా క్లియర్ చెప్తా. మీరు అన్నట్టు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, తర్వాత పంటని ఇంటర్నేషనల్ మార్కెట్ చేయడానికి ఏం చేయొచ్చు, వాణిజ్య పంటలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, కందులు, వేరుశెనగ, మిర్చి, పత్తి, ఇవన్నీ ఏవై పంటలు అయితే ఉన్నాయో ఆ పంటలన్నిటి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేస్తే మద్దతు ధర గురించి ప్రభుత్వాన్ని అడిగే అవకాశం లేదు. డైరెక్ట్గా మద్దతు ధరగా మేడం చెప్పినట్టు ప్రైవేట్ వ్యాపారస్తులు ఇవ్వగలుగుతారు, ఎందుకంటే మార్కెట్లో వాల్యూ ఉంటుంది. సో వాటికి మార్కెట్ వాల్యూ క్రియేట్ చేయడం కోసం ఏం చేయొచ్చు అనేటువంటి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ప్లాన్. అది పక్కన పెడితే మీరు ఇందాక చెప్పినట్టు టెక్నాలజీని అనుసంధానం చేయటం, వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానం చేయటం. ఎందుకంటే ఈ తరం వ్యవసాయ రంగాన్ని మర్చిపోతూ ఉంది, ఈ తరం వ్యవసాయ రంగానికి ఇష్టపడట్లేదు, ఇంకా వ్యవసాయం లాభసాటిగా లేదు. కాబట్టి వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేయాలంటే వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయాలి. ఒకప్పుడు ట్రాక్టర్ల వ్యవస్థను చంద్రబాబు గారు చాలా తీసుకొచ్చారు, గ్రామానికి ట్రాక్టర్లు ఉండాలి, ఎందుకంటే అరక దున్నే రోజులు కాదు, ఇక ట్రాక్టర్ టెక్నాలజీని వ్యవసాయాన్ని ఉపయోగించాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రయత్నం చేశారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ టెక్నాలజీ, ఇప్పుడు కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాన్ని అనుసంధానం చేసి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే క్రమంలో ఇప్పటికీ వ్యవసాయం దండగ్గా ఉంది, దాన్ని లాభసాటిగా మారుస్తానంటే ఆ లాభసాటిగా మారుస్తానన్న పదాన్ని కట్ చేశారు, వ్యవసాయం దండగానే పదాన్ని పట్టుకొని చంద్రబాబు గారిని ఆ రోజులో వెటకారం చేశారు. కానీ ఇవాళ వ్యవసాయ రంగం టెక్నాలజికల్గా మారిందంటే దానికి కారణం చంద్రబాబు గారు కాదా? ఇవాళ అందరూ ఒప్పుకుంటున్నారుగా. కానీ అదే చంద్రబాబు నాయుడు గారిని గతంలో వ్యవసాయం దండగన్నాడు బ్లేమ్ చేశారు. ఇవాళ మళ్ళీ అదే వ్యవసాయ రంగాన్ని ఇప్పటికీ నష్టాల్లో ఉండి, ఇప్పటికీ దండగలో ఉండి, ఇప్పటికీ రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ని రైతులు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చడం కోసం తనదైన ప్రయత్నాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నారు చంద్రబాబు గారు. మీరు ఇందాక అన్నారు ధాన్యం కొనుగోలు స్వయంగా ఆయన పరిశీలించి జనాన్ని డబ్బులు పడ్డాయా లేదని చెప్పేసి ప్రయత్నం చేయటం. అది 24 గంటలు అండి. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయా లేదా మీరు క్లియర్గా కామెంట్ సెక్షన్లో అడిగిన రైతులు చెప్తారు సమాధానం. ఇంకొక విషయం నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు 24 గంటలు డబ్బులు పడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు 24 రోజులు వేయగలిగారా? 240 రోజుల్లో ఉన్న వేయగలిగారా? 24 గంటలు పక్కన పెట్టండి, 24 రోజుల్లో డబ్బులు వేయలేదు, 240 రోజుల్లో కూడా డబ్బులు వేయలేదు. అంటే ఒక సంవత్సరం టైం తీసుకున్నారు రైతుల అకౌంట్లో డబ్బులు వేయడానికి కొన్న పంటని. వీళ్ళు ఇంకొకటి కూడా అండి, వీళ్ళు ధాన్యం కొనుగోలు చేసే నాటికి ఒక రేటు ఉంటుంది, తర్వాత రేటు మారిద్ది. ఇప్పుడు ఇందాక మనం మిర్చి కూడా చెప్పుకున్నాం కదా, 7,500 దొరుకుని 15,000 అమ్ముకున్నాడని చెప్పేసి, అలా ప్రతి దాంట్లో కూడా తన లాభాన్ని వెతుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి, రైతులకు రావాల్సిన లాభాన్ని పక్కన పెట్టి. ఇంకోటి మొన్న విడుదల రజనీ గారి స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. ఏది? ఇప్పుడు జగనన్న కాలనీల కోసం పంట పొలాలు సేకరించారండి. పంట పొలాలు సేకరించే కాలంలో ఆ పంట పొలం 15 లక్షలు ఉందనుకోండి ఎకరం రేటు, మీకు 20 లక్షలు ఇప్పిస్తాను అని చెప్పేసి ఆ రైతుల నుంచి పంట పొలాలు తీసేసుకుంది. కానీ గవర్నమెంట్ మాత్రం 25 లక్షలకి పొలాలు కొన్నట్టు రాసుకునేది. గవర్నమెంట్ డబ్బులు కదా, మరి 25 లక్షలు రైతులు పోయాయంటే 20 లక్షలు వాళ్ళ చేతిలోకి వచ్చేది, మిగతా 5 లక్షలు తను నొక్కేసేది. సరే రైతులకు ఇచ్చిన తర్వాత కూడా, రైతులకు 20 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 20 లక్షల్లో కమిషను. రైతులకు ఆప్షన్ లేదు, రైతుల పేరుతో డ్రా అయ్యేది 25 లక్షలు, రైతులకు తెలియదు 17, 18. ఇప్పుడు దాని మీద తిరగబడితే కదా రైతులు తిరిగి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఇది కేవలం విడుదల రజనీ గారిది బయటకు వచ్చింది, ఏదో రైతులు తిరిగి ఇచ్చేసింది అన్నది పక్కన పెట్టేస్తే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అందరు ఎమ్మెల్యేలు చేసిన స్కామ్ ఇది. రైతులను మోసం చేశారు. రైతుల దగ్గర వీళ్ళు భూమి తీసుకుంది ఒక రేటుకి, కానీ రైతుల పేరుతో ప్రభుత్వం నుంచి డ్రా చేసింది మరో రేటు. ఏమైపోయినాయి మధ్యలో డబ్బులు అంటే వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. రైతుల ఖాతాల్లోకి వెళ్ళాల్సిన డబ్బు, రైతుల జేబుల్లోకి వెళ్ళాల్సిన డబ్బు వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయింది. ఆ రకంగా నిజంగా అండి, ఈ రోజున పల్లెటూరులోకి వెళ్ళి ఒక రైతును క్వశ్చన్ చేస్తే, ఏంటండి ఈ సంవత్సరం ఏదో బాబాయేనో పెద్దనాన్ననో ఎలా ఉంది మీ పంట, మరి మీ పంటకి మరి మద్దతు ధర ఉందా లేదా అన్నప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం, ఇదిగోనమ్మా ఈ సంవత్సరం ఇది వేసాము, ఇది వేస్తే ఏంటి పరిస్థితి అంటే, ఇదిగో మరి ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో ఎంత ఉంది, మరి మనకు పండించిన పంట ఎంత ఉంది, మరి కాబట్టి ధర ఇంతే ఉండిద్ది అని వాళ్ళే చెప్తున్నది. మరి వాళ్లకున్న అవగాహన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఈ రోజున పొలానికి వెళ్లే కూలి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకో విషయం కూడా, యాక్చువల్గా ఇప్పుడు మద్దతు ధర రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వైఫల్యం. పంటకి గనక మార్కెటింగ్ చేసుకోగలిగి ఉంటే, మార్కెటింగ్ క్రియేట్ చేయగలిగి ఉంటే, ఇవాళ మీరు అన్నట్టు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి వ్యవస్థని కనుక మార్కెటింగ్ చేసి ఉంటే కొత్త వాటికి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు వచ్చి కొత్త మిర్చి కానీ పత్తి కానీ మార్కెటింగ్ చేయకపోవడం వల్ల, ప్రభుత్వం పని చేయకపోవడం వల్ల, శనగ కానీ ప్రభుత్వం మార్కెటింగ్ చేయకపోవడం వల్ల
పాతవంతా కూడా స్టోరేజ్లో కూరుకొని పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చే పంట డిమాండ్ ఎక్కడి నుంచి రావాలి, అంటే ఎక్కడి నుంచి మద్దతు రావాలి? కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ కూడా ఇచ్చినట్టున్నారు, జిల్లాకు ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చినట్టు. అదే ఎందుకు పంట నిల్వలు చేయడానికి, పంట నిల్వలు చేయడం కాదు, అసలు స్టోరేజ్కి అవకాశం లేకుండా మార్కెటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయగలగాలి కదా. ముఖ్యమంత్రికి ఆ పని చేయలేదు కదా. అయ్యి ఇప్పుడు కరెక్టే మీరు అన్నది, జిల్లాకు స్టోరేజ్ కాదు, మండలానికి స్టోరేజ్ పెట్టి స్టోరేజ్లో పెడతాడు, మళ్ళీ కొత్త పంట వచ్చినా కానీ ఇంకా స్టోరేజ్ అట్నే నిండిపోయి ఉంటుంది. ఎప్పటికీ స్టోరేజ్గా ఉండి అది జరగబట్టి ఆ స్టోరేజ్ పెట్టుకున్న తర్వాత ఆ స్టోరేజ్లో ఉన్న పంట మీద మళ్ళీ వీళ్ళు రుణం తెచ్చుకోవటం, అంటే నెక్స్ట్ పంట వేసుకోవడానికి కూలీలకు డబ్బులు ఇవ్వటానికి, మరి దాని మీద మళ్ళీ వడ్డీ పడుతూ ఉంటుంది. ఈ అమ్మిన పంట మరి దానికి పెట్టుబడికి పెట్టుకోవాలా, మరి దాని మీద తీసుకొచ్చిన లోను కట్టాలా, ఎన్ని విధాలుగా రైతు సఫర్ అవుతున్నాడు. మరి ఇవన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు చేసింది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్లకే పరిమితం అయిపోవటం పంట అంతా కూడాను. ఈ రోజున ఒక్కొక్కటిగా బయటికి, అంటే మీరు చెప్పినట్లుగా ఎక్స్పోర్ట్ చేయటం, మరి అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మేరకు ఈ విధంగా ఏదైతే అన్నదాత సుఖీభవ అనే పేరుతో వీళ్ళకు కొంచెం భరోసా కల్పించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అదైతే మనకు ఖచ్చితంగా కనిపిస్తున్న విషయం. ఈ రోజుకు ఇంతవరకు ఏ రైతైనా బయటకు వచ్చి మాట్లాడింది ఉందా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్ అంటే అవి కూడా వాళ్ళు ధ్వంసం చేశారండి. డ్రిప్ ఇరిగేషన్ అనంతపురంలో టీడీపీ వాళ్ళవి, వీళ్ళు విధ్వంసమే సృష్టిస్తారు కానీ ఏ రోజు కూడా హెల్ప్ చేసే వీళ్ళకి అలాంటి నేచర్ అయితే లేని మనుషులు. అలాగే మీరు చెప్తున్నట్లుగా పులిచింతల ఏదైతే ఇతనున్న పులివెందుల ప్రాజెక్టులో కూడా ఆ రోజున కూడా గేట్లు ఇరిగిపోయిన పరిస్థితి. మరి అలాగే గుండ్లకమ్మలో కూడా ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపుగానే 3 ప్రాజెక్టులు కూడా గ్రీజు పెట్టక కేవలం, అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంది, గేట్లు గ్రీజు పెట్టని పరిస్థితి. మరి రైతుల దగ్గర నుంచి మద్దతు ధరకి కొనుగోలు చేయని పరిస్థితి. ఒకవేళ కొనుగోలు చేసినా అక్కడున్న ప్రైవేటు వ్యక్తులు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో దానికంటే తక్కువ రేటుకి వీళ్ళు కొనుగోలు చేసిన పరిస్థితి. ఎటువైపు చూసుకున్నా వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారంటే, ఈ రోజున చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది. మరి వీళ్ళు ఒకటే సమాధానం, ఈ రోజున రాష్ట్రం ఏంటి అంటే 2024 ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పే వీళ్ళ పరిపాలనకి తీర్పు. ఇంకోటి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక ట్రాక్టర్ సబ్సిడీ నుంచి వచ్చింది ఉంటే పలానా రైతుకి ఇచ్చామని చెప్పమనండి. ఒక వ్యవసాయ పనిముట్టి ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చింది అంటే ఆ పనిముట్టి ఆ రైతు పేరు చెప్పమనండి. ఒక రైతుకి పలానా బెనిఫిట్ మేము చేసామని చెప్పమనండి డైరెక్ట్గా. మేడం ఇందా చెప్పారు క్రాప్ ఇన్సూరెన్స్ కడతామని చెప్పేసి ఓ స్కీమ్ తీసుకొచ్చారు. 3 రైతులు కట్టారు. 3 రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారు, కానీ 3 రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు 2014లో అంతకు ముందుగానే మనకి ఒక గడ్డి ఏదైతే గేదెల కోసం పాడి పరిశ్రమ బాగా ఉండాలని చెప్పేసి ఆ గడ్డి గింజలు కూడా ఫ్రీగా డొనేట్ చేశారు మనకి పాల కేంద్రాల్లో. ఇవన్నీ కూడా అంటే బాబు గారి పరిపాలనలో ఎలా ఉంది, మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజున ప్రజలు ఏ విధంగా ఉన్నారు, మరి 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందని చూసుకుంటే మీరన్నట్లుగా నీరో ఎవరైతే చక్రవర్తి ఉన్నారో అతను ఇతనేనని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.